మీడియా మిత్రులకి నా కృతజ్ఞతలు. ఈరోజు ప్రెస్ మీటు రాప్తాడు మండల హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతుంది. నాకి రాప్తాడు పార్లమెంటు అధికారి ప్రతినిధిగా పరిటాల సునీతమ్మక్క గారు, పరిటాల శ్రీరామన్న గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి, ధర్మవరపు మురళి అన్న గారికి నా కృతజ్ఞతలు. ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసినావని రాష్ట్ర ప్రజలకి చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు పవిత్రమైన దేవాలయాల మీద నువ్వు నెయ్యి కల్తీ చేయడం జరిగింది. మనస్సాక్షిగా నువ్వు ఆ రోజు పవిత్రమైన తిరుమల లడ్డు మీద కొన్ని కల్తీ నెయ్యలతో నువ్వు ప్రజలకి ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవాలయాల మీద రాజకీయాలు చేయడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో బడ్జెట్లో ఉన్నా కానీ ఆ రోజు ఏ మాట సూపర్ 6 అని చెప్పినాడో ఈరోజు లో బడ్జెట్లో ఉన్నా కానీ ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, రాష్ట్రానికి కొన్ని కంపెనీలు సంక్షేమము అభివృద్ధి ఇదంతా మీరు చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ రోజు పింఛని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4,000 ఇస్తానని పింఛని 4,000 ఇవ్వడం జరిగింది. 15,000 ఇస్తానని పింఛని 15,000 ఇవ్వడం జరిగింది. 6,000 ఇస్తానని పింఛని 6,000 ఇవ్వడం జరిగింది. రైతు భరోసాలు ఇవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ డబ్బులు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీ కంటికి కనపడడం లేదా? ఈరోజు అభివృద్ధి చేస్తుంటే పేకు మీడియాల ద్వారా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు ఆ రోజు పాదయాత్రలో, యుగలం పాదయాత్రలో కొన్ని చెప్పడం జరిగింది. అవి చెప్పినా కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు లోకేష్ బాబు గారు కానీ మన రాష్ట్రం బాగుండాలని చెప్పి కొన్ని ఉద్యోగాలు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు కనపడలేదా? మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి రాష్ట్రం అభివృద్ధి కాలేదు. రాష్ట్రం అభివృద్ధి కాదయా, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అది మీ కళ్ళకి గంతలు కట్టినట్లు కనపడుతుంది. ఇది కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మల్లా. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది ఏదో గ్యాలికొచ్చిన పార్టీ కాదు, ప్రజల పార్టీ టీడీపీ పార్టీ. ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ప్రజలు నీకు ఇచ్చినారంటే నువ్వు అది లోపల ఆత్మలో నువ్వు సరిచూసుకోవాలా. ఈరోజేమో మాట్లాడుతున్నారు మళ్ళా 5 ఏళ్ళలో మేము వస్తామంటున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళలో కూటమి పరిపాలన ఇట్లా ఉంటుంది, నరేంద్ర మోడీ గారు ఇట్లే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లే ఉంటారు.
పవన్ కళ్యాణ్ అన్నగా ఇట్లే ఉంటారు.